ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 20 నెలలైంది. ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వంపై వివిధ రంగాల్లో వివిధ కారణాలతో పెద్ద ఎత్తున ఒక ప్రజా వ్యతిరేకత, ఒక యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ అయితే సాధారణంగా 5 ఏళ్ళు ప్రభుత్వం పాలన తర్వాతే కనిపిస్తుందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ 20 నెలల కాలంలోనే ఉంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సర్వే ఒక ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా తేలింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో, ఉత్తరాంధ్రలో ఉమ్మడి ఉత్తరాంధ్ర అని చెప్పుకుందాం కాసేపు. ఉమ్మడి ఉత్తరాంధ్రలో ప్రధానంగా 3 జిల్లాలు ఉన్నాయి: విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 34 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా విజయం లభించలేదు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిపి అక్కడ ఈ 34 స్థానాలని క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజల్లో ఉన్నటువంటి పట్టు ఎలా ఉంది ఆ పార్టీలకు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఒక ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వేలో చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, అందరినీ నివ్వెరపరిచే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తరాంధ్రలోని ఈ 34 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖపట్నం తూర్పు మినహా, అంటే విశాఖపట్నం తూర్పు నుంచి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. ఈయన తప్ప, అంటే విశాఖలోని మిగిలిన 14 నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాలు, శ్రీకాకుళంలోని 10 నియోజకవర్గాలు, అంటే అచ్చెన్నాయుడుతో సహా ప్రతి ఒక్కరూ ఓడిపోతారు. ఖచ్చితంగా 33 స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలదు అనేది ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి సర్వే యొక్క ప్రధాన అంశం. అంటే కేవలం 20 నెలల పాలనలో ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా విశ్లేషిస్తున్నటువంటి కారణాలు, ముఖ్యంగా ఇదంతా గ్రౌండ్ స్థాయిలో, అంటే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయం కారణంగా శాంపుల్ సర్వే కూడా పెద్ద ఎత్తున తీసుకున్నారు. దాదాపు నియోజకవర్గం నుంచి 500-600 శాంపుల్ సేకరించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం సర్వేలో 33 నియోజకవర్గం, ఒక్క విశాఖపట్నం తూర్పులో మాత్రం వెలగపూడి రామకృష్ణబాబు పట్ల ఇంకా కాస్త అనుకూలత వ్యక్తమవుతుంది. మిగిలిన 33 నియోజకవర్గాల్లోనూ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులను సరైన సమయంలో సరైన నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ పాటిస్తూ నిలబెట్టగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 33 నియోజకవర్గాల్లో విజయం తథ్యం అనేది ఈ సర్వే ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఈ సర్వేలో ప్రధానంగా ఉన్నటువంటి ఎందుకు కూటమి ప్రభుత్వంపై కేవలం 20 నెలల కాలంలో ఇంతటి వ్యతిరేకత ఎందుకు పెల్లుబికింది అంటే ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ 3 కారణాల్లో ఒకటి, ఎవరైతే వారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి పట్టు ఆ నియోజకవర్గాల్లో లేదు. ఎందుకు లేదు అంటే నియోజకవర్గాల అభివృద్ధి, నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు లేకపోవడం. మరి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇదే పరిస్థితి. మంత్రులు ఎమ్మెల్యేలకు కాకుండా మరి ఇంకెవరికి ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఒక యువ నాయకుడు ఎవరైతే కీలకమైన పదవిలో ఉన్నారో ఆ యువ నాయకుడి ద్వారా మొత్తం కనుసన్నలు ఉత్తరాంధ్ర మొత్తం పరిస్థితి కనిపిస్తుందని తెలుస్తుంది. అందుకే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మంత్రులైనా సరే వారికి ఎటువంటి పట్టు ఉండటం లేదు. రానున్న రోజుల్లో ఆ యువనేత ఆధ్వర్యంలోనే ఒక సెకండరీ క్యాడర్ ఒకటి డెవలప్ అవనుంది. ఆ సెకండరీ క్యాడరే రానున్న కాలంలో ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించనున్నారని తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే మంత్రులుగా అక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి చలామణిలో ఉన్నారో వీరందరికీ నెక్స్ట్కి వచ్చే ఎన్నికల్లో ప్లేస్ ఉండకపోవచ్చు, ఒకరిద్దరికి తప్ప. సో క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చలేకపోవడం, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలో చిక్కుకోవడం,
ఈ కారణాలన్నిటితోటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పనులు కూడా ఒకవేళ ఏదైనా సమస్య ఏర్పడితే వాటిని తీర్చే పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు. అలాగనే ఆ ఎమ్మెల్యేలు ప్రజల్లో కూడా పట్టు కలిగి ఉండడం లేదు. అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి భయం వేస్తుంది ఆ ఎమ్మెల్యేలకి, అలాగని ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. దాంతో ప్రజలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. దీనికి తోడు వివిధ పథకాల విషయంలో కానీ లబ్ధిదారుల విషయంలో కానీ అందరికీ అన్యాయం జరుగుతుందనే ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. ఇక మూడవది హద్దు లేకుండా పోతున్నటువంటి కరప్షన్. ప్రతి చిన్న దాంట్లో అయిన దాంట్లో కాని దాంట్లో ప్రజాప్రతినిధులు కరప్షన్కి అలవాటు పడిపోవడంతో పెద్ద ఎత్తున ప్రతి ఎమ్మెల్యేపై అక్కడ ఆరోపణలు పెళ్ళుబూతున్నాయి. ఒకటి ఆరోపణలు ఉన్నాయి, రెండవది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, మూడవది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని తీర్చలేకపోతున్నారు. దాంతో ఇటువంటి ఎమ్మెల్యేలన్నా మేము గెలిపించుకున్నది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ సర్వేలో తేలినటువంటి అంశాలు ఇవే. అందుకే ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 33 నియోజకవర్గాల్లో 34లోని 33 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం కావచ్చు, లేదా జనసేన అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, పార్టీలు ఏవైనప్పటికీ కూటమి పార్టీకి మాత్రం ఆ పరాజయం తథ్యం అనేది ఒక ముఖ్యంగా సారాంశంగా తెలుస్తోంది. అందుకే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన అభ్యర్థుల్ని, సరైన అభ్యర్థుల్ని, ప్రజల్లో మంచి పట్టు కలిగినటువంటి అభ్యర్థుల్ని నిలుపుకోగలిగితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో 33 వైఎస్ఆర్సీపీకి విజయం తథ్యం అనేది ఈ సర్వే పరోక్షంగా చెబుతోంది.